టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం. ఈరోజు ద్వాదశి తిథి ఉదయం 11:45 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 8:53 వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరభాద్ర. ఇక ఈరోజు విశిష్టతలోకి వచ్చేప్పటికీ నిన్న ఏదైతే ఏకాదశి ఉందో ఆ ఏకాదశి పారాయణ అనేది ఈరోజు ఉంటుంది. తర్వాత ఇదే రోజు ప్రదోషవ్రతం అనేది ఉంది. అంతకంటే కూడా ముఖ్యమైన విశేషం, ఈరోజు చైత్ర బహుళ త్రయోదశి నాడు మనందరం కూడా వరాహ జయంతిని నిర్వహించుకోవటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈరోజు మరి వరాహస్వామిని అర్చించటం లేదా ఏదైనా సరే వైష్ణవ క్షేత్రాన్ని సందర్శించటం మనకి సత్ఫలితం ఇస్తుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అధిక ధన వ్యయం అనేది అయితే కనిపిస్తుంది. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా అనుకోకుండా అధికంగా ఖర్చు వేయవలసిన అగత్యం అయితే ఎక్కువగా కనిపిస్తోంది. స్థాన మార్పుల కోసం కానీ ఇతర మార్పుల కోసం కానీ ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాలు కొంత మందకోడిగా ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. కానీ చివరికి వచ్చేప్పటికి మాత్రం ఎలాగో అలా విజయాన్ని అయితే పొందుతారు. కానీ మొదట కొంత అవాంతరాలు, ఏవో రకమైన ఆలస్యాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు కానీ ఇతర ప్రదేశాలు కానీ అంటే కొత్త ప్రదేశాలు ఏమైనా సందర్శించాలన్నా కూడా సాధ్యమవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తయ్యే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇంట్లో ఏవైతే మరి అశాంతి కానీ ఆందోళన కానీ ఆదుర్ద కానీ ఏమున్నాయో వాటి నుంచి క్రమేపీ బయటకు రావడానికి ఒక మార్గం ఏర్పడటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటిలో ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి ఏదైతే మనకి గ్రహఫలం అనేది ఉందో ఈరోజు తారాబలం అనే దాంట్లోకి వచ్చినప్పుడు రోహిణి నక్షత్రంకి ఎక్కువగా తారాబలం అనేది ఉంటుంది. ఇక మిగతా 2 నక్షత్రాలకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో విజయ అవకాశాలు మెరుగుపడతాయి. పెద్దవారి యొక్క అండదండలు మీకు పుష్కలంగా లభిస్తాయి. కొత్తగా వివాహం కావాలనుకునే వారు కూడా వారి యొక్క ప్రయత్నాలకు ఏదైనా సరే కొత్తగా శ్రీకారం చుట్టాలి అనుకుంటే ఈరోజు మంచిది. లేదు ఏదైనా సరే పెళ్లి చూపులు ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా ఈరోజు అనుకూలకంగానే ఉంటుంది. కనుక వైవాహిక విషయాలన్నిటికీ కూడా ఈరోజు ఎంతో కొంత మనకి సానుకూలమైన గ్రహచారం అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే మీ ప్రయత్నాల్లో మాత్రం ఈరోజు కొంత ఏవో రకమైన అవరోధాలు ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ఆనందం లభిస్తుంది. కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు మరింత తారాబలం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అందులో మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదట కొంత ఒత్తిడికి ఆందోళనకి గురి చేసినప్పటికీ కూడా రోజు గడిచే కొద్దీ క్రమంగా మీ భారం తగ్గటం అనేది, తర్వాత మిమ్మల్ని ఎంతో కొంత ఆదరించేవారు, మీరు ఏదైనా సరే తప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటిని అర్థం చేసుకుని ఎంతో కొంత ఊరట కలిగించే వ్యక్తులు మీకు లభించడం అనేది కొంత ఆనందపడతారు. ఇక ఖర్చులు అనేవి ఎప్పట్లాగానే మీకు యథాప్రకారంగానే ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్యం కూడా కొద్దిగా ఈరోజు కొంత మెరుగుపడుతుంది. ఈరోజు ఏదైనప్పటికీ కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత ప్రయోజనం ఉంటుంది.
ఈరోజు ఆశ్లేష నక్షత్రం వారికి, పుష్యమి నక్షత్రం వారికి మరింత తారాబలం అయితే ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా దాని నుంచి ఏదో రకంగా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు తప్పకుండా మొదలెట్టుకోవచ్చు. ఈరోజు విదేశాలకి వెళ్ళాలి అని వాటికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. సంతాన పరంగా కొంత దిగులు తగ్గుతుంది. అమ్మ నాన్నగారు ఇలా పెద్దవాళ్ళు ఆరోగ్యపరంగా ఏవైనా సరే కొద్దిగా మనకి ఉపశమనం లభించడానికి కూడా ఈరోజు యోగదాయకంగానే కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు ఒత్తిడి తగ్గి నెమ్మదిగా అంచెలంచెలుగా విజయం సాధించడం అనేది అయితే తప్పకుండా ఉంది. ఈరోజు మరి మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం అనేది ఉంటుంది. ఈరోజు ఎక్కువగా గ్రహస్థితి అనేది పుబ్బా నక్షత్రం వారికి మరింత మెరుగైన గ్రహస్థితి ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం వీరికి కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య మాత్రం ఏవైనా సరే కొంత చిరు కోపాలు అలకలు ఏర్పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. సంతాన పరంగా మంచి ఫలితాలు లేదా వారి విషయంలో మంచి వార్తలు వినే పరిస్థితి చోటు చేసుకుంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునేది ఏదైనా ఉంటే ఆ ప్రయత్నాలు మాత్రం కొద్దిగా దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడే పరిస్థితి అయితే నెలకొంటుంది. అజీతికి సంబంధించిన కానీ మరి ఏదైనా సరే కాలేయానికి సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయి కనుక వాటికి సంబంధించిన వ్యసనాల్లో ఉంటే కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇతరత్ర చెప్పుకోదగిన చెడు ఫలితాలు అయితే కనిపించడం లేదు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు అనుకూలతలను ఇస్తాయి. ఈరోజు మీకు ఏదైనప్పటికీ కూడా ఈ గ్రహ తారాబలంలోకి వచ్చినప్పుడు హస్త నక్షత్రం వారికి మరింత ఎక్కువ యోగ్యదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఇటు తీసుకునే నిర్ణయాల పరంగా అయితేనేమి, తర్వాత మరి షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఇలాంటి అలవాట్లు ఉంటే వాటి పరంగా అయితేనేమి, ఏదైనా సరే బుద్ధి బలం మనం తీసుకునే నిర్ణయాల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా కొత్త వాటి జోలికి వెళ్లకుండా ఉండటం, కొత్త నిర్ణయాలను ఈరోజు అమలు చేసే ముందు ఒకటికి 2 సార్లు 3 సార్లు పరిశీలించి అన్ని రకాలుగా శోధించి మధించి అప్పుడు మాత్రమే అవి అమలు చేయాలి తప్ప లేదంటే తొందరపాటుగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేసుకోవాలన్నా, ఏదైనా సరే కొత్త వస్తువులు తీసుకోవాలన్నా ఈరోజు అయితే కనుక దానికి మాత్రం అనుకూలకంగానే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారి ప్రయత్నాలు మాత్రం దగ్గరదాకా వచ్చి ఏదో రకంగా వాయిదా పడే పరిస్థితి నెలకొంటుంది. సంతాన పరంగా అభివృద్ధి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు స్వాతి నక్షత్రం వారికి మరింత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు వీరికి కూడా కనిపిస్తున్నాయి. బయట విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో సంతాన పరంగా అయితేనేమి, మరి భార్యాభర్తల మధ్య ఉండే సత్సంబంధాల విషయాల్లో అయితేనేమి ఏదో రకమైన కలవరపాటు, అశాంతి, మానసిక చింత పెరిగే పరిస్థితి ఉంటుంది. మంచితనంతో ఎంత ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో రకంగా మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మన్ని ఎగతాళి చేసేవాళ్ళు పెరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. కొత్తగా భూములు కొనాలన్నా, ఇల్లులు కొనాలన్నా, వాహనాలు కొనాలన్నా వాటికి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం ఈరోజు కొంత పురోభివృద్ధి సాధించడానికి అవి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునేది ఏదైనా ఉంటే మాత్రం వాటి ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి భంగపడే సూచనలు అయితే ఉంటాయి. పిల్లలు ఏదైనా సరే కొంతవరకు దూరంగా చదివిద్దామా అనే ఆలోచనలు అయితే వస్తాయి. ఇక ఏదైనప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చివరి రోజుల్లో మాత్రం ఏదో రకంగా బయటపడతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు రావడానికైతే ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి, అనురాధ నక్షత్రం వారికి ఉన్నంతలో ఈరోజు కొంత మేలు చేసేలాగా ఉండటం లేదా తారాబలం అనేది వారికి నప్పటం అనేది ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. చిన్న చిన్న ప్రయాణాలు కానీ, మరి దగ్గర బంధువులు కానీ,
కలిసే అవసరం ఉండొచ్చు. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఆశాజనకమైన భవిష్యత్తు ఉండే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మీ తోడబుట్టిన వారిలో ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉంటే వారి వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఎంతో కొంత ప్రతిభని మూటగట్టుకోవటం అనేది కూడా సంభవిస్తుంది. కనుక అధిక భాగం ధనుర్రాశి వారికి ఈరోజు బాగుంటుంది. అయితే ఈరోజున్న తారాబలం ఏదైతే ఉంటుందో అది పూర్వాషాఢ నక్షత్రం వారికి మరింత మేలు చేసేలాగా ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక మానసికంగా కొంత ఇబ్బంది పడటం, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఎంత చూసుకున్నా కూడా లెక్కలు ఎక్కువగా ఉండటం, అంటే అధిక ధన వ్యయం అనేది ఉండటం. మనం ఇంత కష్టపడ్డాం కదా, ఇదే వచ్చిందేంటి, ఇలా అయిపోయిందేంటి అని ఒక రకమైన నిర్వేదం అనేది కూడా సంభవించవచ్చు. కొత్త ఆర్థిక పెట్టుబడులకి ఈరోజు అనుకూలకంగా ఉండదు. అలాగే ఇరుగు పొరుగు వారితో కానీ మీ యొక్క దగ్గర బంధువులతో కానీ ఏవైనా ఒక్కోసారి ఉన్నట్టుండి అపార్థాలు కానీ మాట పట్టింపులు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ఆ ప్రయత్నాల్లో కూడా ఎంతో కొంత విఫలత్వం అయితే కనిపిస్తోంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం అనేది ఉంటుంది. ఇక ఉన్నంతలో ఈరోజు గ్రహస్థితి బాగుండటము అంటే కనుక కాస్త శ్రవణ నక్షత్రం వారికి కొద్దిగా అనుకూలత అనేది ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ పని అయినప్పటికీ కూడా అందులో కొంతవరకు ఆలస్యము, ఆటంకము ఎదురవటం అనేది అయితే ఉంటుంది. బాగా పట్టుదలతో పనులు అవుతాయి తప్ప మీరు బద్దకిస్తే అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఊరట లభించడం అనేది, కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఆ వివాహాలు అవ్వటం అనేది, తర్వాత ఏదైనా సరే కొనుగోలు కోసం మీరు ఏదైనా రుణయత్నాలు కనుక చేస్తున్నట్టే కాకపోతే ఆ రుణయత్నాలు ఫలించడం అనేది కొంతవరకు మెచ్చదగిన సూచన. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా శతభిష నక్షత్రం వారికి మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక ధనవ్యయం అనేది, అనుకోని ప్రయాణాలు ఏర్పడటం అనేది ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వారి ప్రయత్నాలు ముందుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే చిన్న చిన్న చికాకులు ఏర్పడటం అనేది కూడా ఉంటుంది. స్థాన మార్పుల కోసం కానీ ప్రదేశ మార్పుల కోసం కానీ మీరు కనుక ప్రయత్నిస్తున్నట్టయితే ఆ ప్రయత్నాలు ఈరోజు గట్టిగా చేసినట్టయితే కనుక ఒక స్పష్టమైన రూపం రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. సంతాన పరంగా మాత్రం ఏదో రకమైన దిగులు వెంటాడటం అనేది ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాత్రం పూర్తి స్థాయి సఖ్యత రావటం కష్టం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈరోజు మరి ఉత్తరభద్ర, రేవతి నక్షత్రం వాళ్ళకి ఎంతో కొంత అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది.